సభ్యులు రాణా ప్రతాప్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు రఘునందనరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న వరంగల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ఆయనే గొప్ప హిందూ అయినట్టు, ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు, 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని, బీజేపీ వాళ్ళకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని, పూజలు చేసుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు అని చెప్పిండు. అంటే ఒక రకంగా మేమే హిందువులం, నికార్సైన హిందువులే అని చెప్పిండు హరీష్ రావు. నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక 5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను. నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్, ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ, నువ్వు మంత్రివి. మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదా హరీష్? ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు, ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారంలన్నా పోయి ఆ సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నావా, పరామర్శించినవా అని చెప్పాలి. రెండవ అంశం, మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బైన్సా పట్టణంలో హిందువుల ఇళ్లలోకి పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా, అంటే దాన్ని ఆ పదాన్ని నేను వాడాలనే వద్దు, యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేసిరు హరీష్ గారు? ఎందుకు పోలే నీ మామ బైన్సాకి? నువ్వెందుకు పోలే బైన్సాకి? ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు? అధికారంలో ఉన్నంతసేపు కాసిం రజ్వీ వారసులు, అధికారం కోల్పోయినాక హిందువులా? 2014-19 ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్ పోయి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. మరి ఆనాడు మీరు హిందువు అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? మేము హిందువులం, మా ప్రభుత్వ హయాంలో హిందువులకు అన్యాయం జరగది అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయినారు మీరు? ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోతే, ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని, మట్టెలు తీసేయమని, రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిసలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు ఆడికి పోయిండు. ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నికార్సైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నాడు, మేము కట్టలేదా యాదగిరి గుట్ట, ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు. ఎట్లా కట్టినావు సార్? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్ని పైసలు తీసుకుర్రు? నాకు డౌట్, బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగల దుకాణపులను బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన బంగారంతో కట్టినేమో అనేది నాకు డౌట్ కూడా. యాక్చువల్గా మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది నాకు ఉన్నటువంటి అనుమానం. చివరిగా మొన్న చెంగిచెర్లలో హోలీ వచ్చింది, దాని కులమైంది మతమైంది, అందరు రంగులు వేసుకున్నారు, అందరు ఆడుకున్నారు. అయిపోయినాక ఎవరో ఇద్దరు డాన్స్ పెట్టుకున్నారు, డీజే పెట్టుకున్నారు, ఊరందరూ కలిసి డాన్స్ చేసిరు. చెంగిచెర్లలో దాడులు జరిగినాయి. మరి ఖండించినవా? బాధిత కుటుంబాలను పరామర్శించినవా? ఇవన్నీ ఏం చేయకుండా నాకు హనుమాన్ చాలీసా వచ్చు, నేను ఇప్పుడు చదవనా అంటే ఆ పక్కనున్న వినయ్ భాస్కర్ అంటే ఆయన చదవన్నా రోజు పూజ చేస్తారట వీళ్ళు. ఎప్పుడైనా ఎవరి ముఖానికైనా బొట్లు కనబడ్డా? అది మేమే బొట్లు పెడతాం, మేమే పూజలు చేస్తాం, మేమే హిందువులం. ఎప్పుడు యాదికి వచ్చింది హరీష్? అధికారం పోయిన తర్వాత హిందువులు, అధికారంలో ఉన్నప్పుడు కాసిం రజ్వీ వారసులు. ఈ పక్క ఓవైసీ ఆ పక్క ఓవైసీని కూర్చోబెట్టుకొని మీరే కదా ఖర్జూర పనులు తినిపించుకుంటే కాబట్టది. మొన్న కదా ఎలక్షన్ కోడ్ వచ్చినాక కదా సిద్దిపేటలో మీ బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్, మీ మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ కలిసి మదీనా ఫంక్షన్ హాల్లో మొన్న రాత్రి 4 రోజుల క్రితం రాత్రి తోఫాలు ఇస్తామని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీం పోయి రాత్రిపూట అందరూ అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా. ఎన్నాడన్నా
హిందువుల గాయం తగులితే ఈ రోజు దాకా హరీష్ అన్నట్టు ఆయన వచ్చి పరామర్శించిండా? ఆయన ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవేం చేయని హరీష్ రావు ఇలా మేమే అసలు సీసలు హిందువులకి వారసులం అని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చిన్నప్పుడు ఎవరో పెద్ద మా తెలుగు టీచర్ చెప్పిండు, 100 ఎలుకల్ని తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పిందంటే ఇంకో పిల్లితోటి, నేను కాశీకి పోయి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వచ్చి శాకాహారిగా మారుదామని అనుకుంటున్నా అని చెప్పిందంట. అట్లుంది ఇలా హరీష్ రావు అన్నట్టు ఆయన పరిస్థితి. 10 సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి 2 లైన్లు హనుమాన్ చాలీసా చదివి దాంట్లో 4 తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి. ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హరీష్ రావు కూడా హనుమాన్ చాలీసా వస్తుందని చెప్పుకునేందుకు 4 రోజులు చదువుకొని వచ్చి 5వ రోజు మీడియా ముందు దాటినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు. పెట్రోల్ పోసుకొని అగిపెట్ట దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే 4 లైన్ల హనుమాన్ చాలీసా చదివి 4 తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు. మీరు మోకాళ్ళ మీద యాదగిరి గుట్ట ఎక్కినా మీరు హిందువులకి మేము వారసులమని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్ కి తెలియజేస్తూ నయా నాటకాలు బంద్ చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్న రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి, సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే గానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి పెట్టుకొని మొత్తుకొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆణిముత్యాలు రాలినాయి. ఏమని? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసినాం. ఎంత దుర్మార్గం అంటే సీజ్ చేసింది బేగంపేటలో, ఎలక్షన్ కోడ్ లేదు, అది సంబంధించింది కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు. ఇంకా దారుణం చెప్తా మీకు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చారు. నేను ఇవాళ మీ ద్వారా వివేక్ వెంకటస్వామి గారిని మునుగోడు ఉప ఎన్నిక బాధితులు, ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అన్న అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఎవరు నమ్మలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోదన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు. కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు, కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు. అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు. అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్, సార్ ఆ రోజు మీరు బాధితులు, ఈ రోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు. అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి విక్టిము, నేను 2వ విక్టిమ్ అని 100 సార్లు చెప్పిన. రేవంత్ రెడ్డి గారు ఇంటలేరు. 2016 తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు రేవంత్ రెడ్డి సార్. 2015లో నిన్ను ముద్దాయిం చేసిరు నీ ఫోనీని.
దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అప్పుడున్న డీజీపీ ఎవరు? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? అనురాగ్ శర్మ గారు కాదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా? ఈ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డి గారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాప్ అయిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ గౌరవనీయులు శివధర్ రెడ్డి గారు 2014, 2015, 2016 వరకు నాకు గుర్తున్నంత వరకు ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే శివధర్ రెడ్డి గారు. ఆ రోజు ఎస్ఐబిలో ఇప్పుడు ప్రభాకర్ రావు గారు కూర్చున్న కుర్చీలో ఆ రోజు ఎస్ఐబిలో కూర్చున్నది ఎవరంటే ప్రస్తుత ఆర్టీసీ ఎండి గౌరవనీయులు సజ్జనార్ గారు. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు దాచిపెడుతుండ్రు? ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? నేను గొరగొర గుంజుకపోయి నీ 32 లక్షల గడియారం ఎత్తుకపోయి ఏసీబీ ఆఫీసులో ఏకేకాన్ ఇంట్రాగేషన్ చేసి లొల్లి పెట్టి ఎత్తుకపోయి నేను తీసుకుపోయి జైల్లో వేస్తే బిడ్డ పెళ్లికి పెరోల్ మీద బయటకు వచ్చింది కదా ముఖ్యమంత్రి గారు. ఎందుకు మర్చిపోతున్నామన్నా? 2015 టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకు పక్కకు పెడుతుండ్రు? నిన్నటి నుంచి టీవీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. 2016 నుంచి జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ మీద విచారణ. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని, జూన్ 2, 2014 చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడదాం. వద్దు అంటావు అన్న, ఇంకొక అడిగి వెనుకపోదామంటాం, నేను రెడీ. అప్పుడు నేను జై తెలంగాణ అన్నప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ నా ఫోన్లు విన్నాడో నాకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారులని ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా బాధ పెట్టిండో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కానీ నేనేమంటున్నా, గత ప్రభుత్వాలు వదిలేయన్నా, తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందుకు మీరు 2016 ఎందుకు సెలెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? వై కాంట్ యూ మూవ్ బ్యాక్ టు June 2, 2014 ఆన్వర్డ్స్? చంద్రశేఖర్ రావు ఆ కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయరు? ఇంత జరిగింది కదన్నా. మా మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా, రోజు ఎన్ని కథనాలు రాస్తున్నారు కదన్నా. ప్రణీత్ రావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన, భుజంగరావుని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన, తిరుపతి అని అడిగితే ప్రభాకర్ రావు చెప్తే చేసిన. ఈ ప్రభాకర్ రావు అనేట ఆయన ప్రస్తుత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారికి ఫోన్ చేసి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి శ్రీమతి సుమతి రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు నా కొడుకుని నా కోడల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ కు రమ్మంటున్నారు అంటే, సార్ ఇట్లా కేసు నమోదైంది రమ్మంటున్నాం. సో ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే పని చేస్తున్నావు, ఏ ముఖ్యమంత్రి చెప్తే నువ్వు ఈ పని చేస్తున్నావో ఆ రోజు నేను ఎస్ఐబి చీఫ్ గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్తే పని చేసినా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఇవాళ ఈ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీముని ఏదో సర్కారు కొలువులు చేసుకుంటున్నారని తెచ్చి ముద్దాయిలు ఎందుకు చేస్తున్నారు? చేసినోడు భుజంగరావు కావచ్చు, చేసినోడు తిరుపతి రావు కావచ్చు, లేదా తిరుపతి అన్న కావచ్చు, లేదా ప్రణీత్ కుమార్ కావచ్చు, లేదా రాధాకిషన్ రావు కావచ్చు, ఇంకొక అడుగు ముందుకేసి ప్రభాకర్ రావు గారు కావచ్చు. చేయించిందెవడు? దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి పట్టుకున్నాము అని చెప్పిండ్రు. నేను మళ్ళీ వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఒక మాట చెప్పిన, డీజీపీ గారు నా ఫోన్ ట్యాప్ అయిందని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, ఈ కేసులో ముద్దాయిగా ఆ రోజు దుబ్బాక ఉప ఎన్నికలకు ఇన్ఛార్జిగా పనిచేసిన హరీష్ రావు గారిని తప్పు జరుగుతుంటే చూస్తూ కూర్చున్న మా డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్, అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత బీఆర్ఎస్ మెదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ముద్దాయిగా చేయండి అని నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన. వీళ్ళందరి తర్వాత సార్ అసలు ముఖ్యమంత్రి ఎవరు, డీజీపీ ఎవరు, ఈ ఇద్దరిని ఎందుకు ముద్దాయిగా చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు? దీని వెనుకాల ఉన్నటువంటి కారణమైంది.
దీని వెనకాల మీ ఆలోచన విధానం ఏంది? తెలంగాణ సమాజం వినాలనుకుంటుంది, తెలుసుకోవాలనుకుంటుంది. అల్లుని ఫోన్ వినడం ఎంత తప్పు, కోడలు ఫోన్ వినడం ఎంత తప్పు, మీకు అన్ని తెలిసి సగం బయట పెట్టడం కూడా అంతే తప్పు అవుతుంది రేవంత్ రెడ్డి గారు. 2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడు మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖర్ రావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలు అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాస్తున్నారు ఆ కన్ఫెషన్ లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటారు అని కూడా డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది. రఘునందన్ ఉత్తగానే ఆధారం లేకుండా మా పేర్లు చెప్తుడు, టీవీలు చూసుకుంటే కొంతమంది అనుకుంటారు. రఘునందన్ రావు వెంకట్రామరెడ్డి పేరు డీజీపీ కంప్లైంట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగిండు, ఎందుకు ఆయన మెదక్ ఎంపీ చేస్తుండు కాబట్టి ఆయనను ముద్దాయిగా చేర్చమంటావా అని అడిగిండు. అన్న ఆ జర్నలిస్ట్ మిత్రునికి ఆ పేపర్ ఆయన చెప్పదలుచుకున్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారిక పత్రికలో ఒక రిమాండ్ రిపోర్ట్ వచ్చింది, రాధాకిషన్ రావు గారి రిమాండ్ రిపోర్ట్. దాంట్లో రాసిరు ఏమని, బీఆర్ఎస్ కు చెందిన ఓ ఎమ్మెల్సీకి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఒకరు స్వయంగా డబ్బులు అందజేశారు. 2023 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు ఈ నగదు తరలింపులో కీలక పాత్ర పోషించారు. రాధాకిషన్ రావుకు బాల్య స్నేహితుడైన ఓ ఎమ్మెల్సీ కోసం రాజపుష్ప సంస్థ నుంచి భారీ ఎత్తున నగదులు తరలించినాం అనే రిమాండ్ రిపోర్ట్ లో రాశారు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదను. మళ్ళీ రఘునందన్ రావు అందరి మీద బుర్ర చేసుకుంటూ పోతుందని మా వివేక్ సార్, రాజగోపాల్ రెడ్డి గారు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి చెప్తా ఉన్నా. రాధాకిషన్ రావు కన్ఫెషన్ లో చెప్పిండు, మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారి బంధువుల దగ్గర నుంచి 3.5 కోట్లు వేరు వేరు ప్రదేశాలలో జమానతులు, డిపాజిట్లు జప్తు చేసినామని చెప్పిండు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఎందుకు వివేక్ వెంకటస్వామి గారు వచ్చి కంప్లైంట్ ఇస్తలేరు మా ఫోన్ ట్యాప్ అయినాయని? అరే నేరం చేసినాడే ఒప్పుకుంటుండు కదా, మేము పట్టుకుందాం పలానా బేగంపేటలో ఎఫ్ఐఆర్ చేసినామని. బేగంపేట ఎఫ్ఐఆర్ కావాలంటే నేను మీకు పంపిస్తా. బేగంపేటలో ఎన్నికల కోడ్ లేదు. ఒక కంపెనీ ఇంకో కంపెనీ చేసుకున్న వ్యాపారం, దాంట్లో అన్యాయంగా ఆ రోజు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిరు. నేను అడుగుతున్నా 2 గౌరవ ఎమ్మెల్యేలని, సరే ఇలా మీరిద్దరు అధికార పార్టీలు ఉన్నారు, ముఖ్యమంత్రికి ఒకరు కుడి ఒకరు ఎడమ కదా, చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయికి ఎందుకు పెడతలేరు? వివేక్ వెంకటస్వామి గారు దయచేసి స్పందించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు స్వయాన మీ సొంత అన్న ఇవాళ మంత్రి కదా, కేబినెట్ లో ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తలేవు? వెంకట్రామరెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొత్త విజయం కూడా ఏమైనా కాపాడుతున్నాడా? బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ రోజు జడ్చర్ల లక్ష్మారెడ్డి అనే వియ్యంకుడు కాపాడితే, ఈ వల్ల రాజపుష్పకు సంబంధించిన పి వెంకట్రామరెడ్డి అనే ఎమ్మెల్సీని కొత్తగా వియ్యమందినటువంటి రాష్ట్ర కేబినెట్ లో నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నా. గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా కాపాడుతున్నారా? ఈ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ వద్దు సార్. నేను డీజీపీ గారికి కూడా ఇదే మాట చెప్పిన, ప్లీజ్ డోంట్ డూ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్, గో ఫర్ ద కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్. 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఎవరెవరు డీజీపీగా పనిచేసారు, ఎవరెవరి ఫోన్లు విన్నారు, ఏ హీరోయిన్ల సంసారాలు కూలిపోయినాయి,
ఏ బంగారు వ్యాపారం చేసిన వాళ్ళ ఇళ్లకి వెళ్ళి డబ్బులు ఎత్తుకపోయిండ్రు, ఏ టీవీ ఛానల్ యజమానిని రిమాండ్ చేసిండ్రు. వారు ప్రస్తుతం టీవీ ఛానల్ యజమాని, గతంలో వారు రియాల్టర్. వారి ఇంట్లోకి ఎత్తుకపోయిన 2 కోట్ల నగదు ఏడున్నది? అది డైరెక్ట్ హరీష్ ఇంటికి పోయిందా, కేటీఆర్ ఇంటికి పోయిందా, లేదా వారికి సంబంధించిన హీరోయిన్ ఇంటికి పోయిందా? వారు కూడా నిన్ననో మొన్ననో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చిండ్రు. వై ద డీజీపీ ఇస్ నాట్ ఓపెనింగ్ హిస్ మౌత్? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తాం, భద్రత మాది, బాధ్యత మాది అని చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు. అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అనిల్ కుమార్ గారు మాట్లాడలేదు. ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు మాట్లాడతలేరు. ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? రఘునందన్ రావు మాట్లాడిన దాంట్లో తప్పుంటే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ కాన్సిక్వెన్సెస్. నేను అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ గాని, ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గాని, ఏ ఎస్ఐబి చీఫ్ గాని టెలిఫోన్ ట్యాపింగ్ చేయరు. గౌరవ మీడియా మిత్రులకు ఇంకొక విజ్ఞప్తి, వీటన్నింటికి 2 అధికారికంగా సంతకం పెడతారన్న. ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, 2 రాష్ట్ర హోమ్ సెక్రటరీ. వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? చంద్రశేఖర్ రావు అనేటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు? ఎందుకు మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? కాంప్రమైజా? పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా? ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, పాలేంది నీళ్ళేంది అనేది ప్రజల ముందు ఉంచమని ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. చివరికి ఒక మాట, రఘునందన్ రావు ఒకరోజు ఈడీ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిండు. మా మీడియా మిత్రులు అనుమానపడ్డారు, ఈడీకి దీనికి ఏం సంబంధం అని. 4 ఎమ్మెల్యేల టెలిఫోన్లు ట్యాప్ చేసి మా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, ఈ విషయాలతో సంబంధం లేనటువంటి పెద్దలు గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని ముద్దాయి చేసేందుకు ఉరుగురికి పోయిన సైబరాబాద్ నాటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 30 కోట్ల కార్లు ఉన్నాయని చెప్పిండు. కారు వెనక సీట్లో ఒక బ్యాగ్ చూపించిండు. 30 కోట్లు ఇవ్వడం దాకా కోర్టుకు రాలే, 30 కోట్లు ఇవ్వడం దాకా పబ్లిక్ డొమైన్లోకి రాలే. ఏడిపోయినాయి 30 కోట్లు? తీసుకుపోయి ముఖ్యమంత్రి కప్పన్నట్టేనా స్టీఫెన్ రవీంద్ర గారు? నేను అదే రోజు ఏడీ కంప్లైంట్ ఇచ్చిన, పైలట్ రోహిత్ రెడ్డితో సహా ఆ 4 ఎమ్మెల్యేల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని. ఏం చేశారు మీరు? ఆ 4 ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ప్రగతి భవన్ నించుకున్నారు. ఆ 4 ఎమ్మెల్యేలను మీ హెలికాప్టర్లు ఎక్కించుకొని వచ్చి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఓడగొట్టని కొట్టిన బహిరంగ సభలో ఇదో కడిగిన తెలంగాణ ఆనిముత్యాలని చూపించారు. సమాజం ముందు ఇన్ని ఆధారాలు ఉంచుతుంటే రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? అయ్యా, మీరు మొదటి బాధితుడైతే నేను 2వ బాధితుడిని. పదే చెప్తా ఉన్నా, తెలంగాణ డీజీపీ గారు వెంటనే మీరు దీని మీద స్పందించాలి. రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసులో అప్పటి డీజీపీ, అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి ఎస్ఐబి చీఫ్, వీళ్ళని కూడా ముద్దాయిలను చేస్తారా, విట్నెస్ గా పెడతారా? తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు. లేకపోతే రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ ట్యాపింగ్, మునుగోడు టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే, హీరోయిన్ల టెలిఫోన్ ట్యాపింగ్ల గురించి మాట్లాడితే ఓపెన్ గా చెప్పింది కదా రాధాకిషన్ రావు గారు అనే రిటైర్డ్ డీసీపీ, రాజపుష్ప కంపెనీకి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన ఒక ఎమ్మెల్సీకి ఇచ్చిన అని చెప్పిండు. దెన్ వై కాంట్ యు మేక్ వెంకట్రామరెడ్డి అండ్ రాజపుష్ప అదర్ పార్ట్నర్స్ as accused in this case?
వెంకట్రామరెడ్డి గారు రోజు జిల్లాలకు వచ్చి ప్రచారం చేసి చెప్తున్నాడు, నేను 100 కోట్లు పెడతా, నేను 100 కోట్లు చదువుకుంటానికి ఇస్తా, 100 కోట్లు దవాఖాన్లకు ఇస్తా, 100 కోట్లు విద్యానిధి పథకం కింద ఇస్తా. ఎక్కడ ఈ 100 కోట్లు? ఇవేనా టెలిఫోన్ ట్యాపింగ్ వేసి తీసుకుపోయి పెట్టుకున్నాయా? అప్పుడు బీఆర్ఎస్ పెట్టిందా మీ దగ్గర పైసలు? ఎక్కడి నుంచి వచ్చినాయి రాజపుష్ప దగ్గర ఇన్ని 100 కోట్లు? రాజపుష్ప సంస్థ స్టార్ట్ అయిన రోజు వాళ్ళ డబ్బులు ఎంత? ఆ సంస్థ ఏ రోజు ఎంతెంత కొనుక్కుంటూ వచ్చిందో డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి ఎంక్వైర్డ్. అందుకని ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు మౌనం అర్ధాంగీకారం అని చెప్తారు. మీరిద్దరు మౌనంగా ఉంటున్నారంటే ఇవన్నీ మీరు తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగానే మీడియాలో ఏది సంచలనం, ఏది బ్రేకింగ్, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏది ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకొని బీజేపీకి ఏదో ఇబ్బంది పెడతారో, బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలనో మీరు కోరుకుంటే అది జరగని పని. ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ మీద జూన్ 2, 2014 నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. తప్పు చేసిన దాంట్లో రఘునందన్ రావు ఉంటే రఘునందన్ రావు, హరీష్ రావు ఉంటే హరీష్ రావు, చంద్రశేఖర్ రావు ఉంటే చంద్రశేఖర్ రావు, మహేందర్ రెడ్డి గారు ఉంటే మహేందర్ రెడ్డి గారు, శివధర్ రెడ్డి గారు ఉంటే శివధర్ రెడ్డి గారు, సుమతి రెడ్డి గారు ఉంటే సుమతి రెడ్డి గారు. హూ ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ దే మస్ట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ అరెస్టెడ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్విటీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మాలిఫైడ్ ఇంటెన్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఐ హోప్ ఫర్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కోరుతున్నాం. జరగకపోతే డీజీపీ గారిని కలిసి వచ్చి దాదాపు 5 రోజులు అయింది. ఇంత బహిరంగంగా ఆ రోజు ఇన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడలే. ఈ రోజు ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని మాటలు చెప్తున్నా. ఇన్ని చెప్పినాక కూడా రఘునందన్ వారం కింద చెప్పింది ఇలా నిజమైంది. మీ పేపర్లలోనే వచ్చింది. కొన్ని పేపర్లలో ఇలా ఫస్ట్ పేజీలో రాసిరు, టిఆర్ఎస్ సుప్రీమో ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ దిస్ టెలిఫోన్ ట్యాపింగ్. దెన్ వై ద టిఆర్ఎస్ సుప్రీమోస్ నేమ్ ఈజ్ నాట్ బీయింగ్ కోటెడ్ as A1? This is my question. It has to be answered by DGP of Police Telangana and as well as the Chief Minister of Telangana. Thank you. సో మౌనం మీడియా నుంచి కూడా ఉందంటే మొత్తం అంగీకారం అనుకొని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సో శ్రీధరన్ ఒక ప్రశ్న అడిగితే అందరికి సమాధానం వచ్చింది. రఘునందన్ రావు ఈలడితోటి ప్రెస్ మీట్ తోటి ఆగుతలేడు. రఘునందన్ రావు ప్రతి సందర్భంగా డేట్లు, టైంలు, ఆధారాలతోటి పాత డీజీపీల కాడి నుంచి కొత్త డీజీపీలాగా దరఖాస్తు ఇస్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేసే కుర్చీలో నేనుంటే అర్ధగంటలు అందరిని అరెస్ట్ చేస్తా. దురదృష్టం, నేను ఆధారాలు మాత్రమే ఇవ్వగలుగుతా, ఏం జరిగిందో చెప్పగలుగుతా. నేను చెప్పాలో చెప్పకూడదు, అనాలో అనకూడదో నాకు తెలియదు. కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలని కోరుకుంటాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఒక శాసనసభ్యునిగా, మాజీ శాసనసభ్యునిగా, నేను శాసనసభ్యుని ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ అయిందని నేను ఈనలేదు. ఇవాళ ఎవరిలో ఫోన్ ట్యాప్ అయిందన్నారు, కేసు చేసిరు. ఇన్వెస్టిగేషన్ చేయండి అంటున్నాం, అది సరిగా చేయండి అంటున్నాం. ఇంకో వారమో 10 రోజుల్లో చూస్తాం. కోర్టుకు పోతే కోర్టు ఏం అడుగుతుందంటే, నువ్వు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చినవా అని అడుగుతుంది. అందుకని డీజీపీ కంప్లైంట్ ఇచ్చి అలా ఎకనాలజ్మెంట్ కూడా తీసుకున్నా. మహేష్ అన్న రిసీవ్డ్ అని స్టాంప్ సంతకం కూడా తీసుకున్నా. ఒక వారం రోజులైనా టైం ఇవ్వద్దా అంటది కోర్టు మళ్ళా. అందుకని 10 రోజులు ఆగుతున్నా. ఇలా సాయంత్రమో రేపు పొద్దుగల ఈడీ దగ్గరికి పోతా, ఇంకొన్ని ఆధారాలు దొరికినాయి, ఈడీకి ఇచ్చొస్తా. ఇలా దొరికింది కదా రాజపుష్ప, రేపు రాజపుష్ప పేరు కూడా రాయాలా వద్దా? రఘునందన్ రావు చెప్తే వెంకట్రామరెడ్డి పోటీ చేస్తుంది కాబట్టి వెంకట్రామరెడ్డి మీద బురద కలుపుకుంటూ ఉంటాడు మా మహేష్ అన్ననే. కానీ ఇలా రఘునందన్ చెప్పలే కదా. అరెస్ట్ అయిన ముద్దాయి రాధాకిషన్ రావు గారు చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వచ్చింది. రేపు కూడా రాజపుష్ప వచ్చి
మళ్ళా మెదక్ జిల్లా అంతా పైసలు వర్దామనే వస్తున్నారు. ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ అగెన్స్ట్ ద వెంకట్రామరెడ్డి, హరీష్ రావు, చంద్రశేఖర్ రావు, ఇక నవీన్ రావు, కేటీఆర్ వాళ్ళంతా రాజకీయ